ఏ విధంగా సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ భూమి మీద కొన్ని సంఘాలు ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్నో సంఘాలు ఉన్నాయి. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు. ఈ క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి చెప్పండి? ఈ క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏమిటి? దేవుని రాజ్యం. అది నాకైనా మీకైనా. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మన గురి ఏమిటి? పరలోకం. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఇంత తపన మనకు ఉండాలి. ఏమో వాక్యం విని వెళ్ళాం కాదు, మన దానికోసం రాలేదు. కొరకు వాక్యం ఏమి చెప్పింది, ఆ వాక్యం ప్రకారం మన జీవితాలు ఎలా ఉన్నాయి, లేకపోతే వాక్య ప్రకారం బ్రతికి దేవుని దగ్గరకు చేరుకోవాలని మన నిరీక్షణ. యేసుక్రీస్తు వారు చెప్పేది అదే. యేసుక్రీస్తు భూమికి వచ్చింది సూచక్రియలు చేయడానికి, అద్భుత కార్యాలు చేయడానికి కాదు. మొట్టమొదటిగా ఆయన భూమికి ఎందుకు వచ్చాడంటే మనిషిని పాపము నుండి పవిత్రులుగా చేసి నా చెంతకు చేర్చుకోవాలని యేసు సంకల్పం. అవునా కాదా? సంకల్పం అది ప్రతి మానవుడికి ఉంటుంది. ప్రతి క్రైస్తవుడికి అతను నిలిచిన దేవుని రాజ్యం. ఆ రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఎలా ఉండాలి?